హలో ఎవ్రీవన్. మీకు తెలిసిందే, రీసెంట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపుగా 800 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఎగ్జామ్ డేట్ కూడా 25th ఫిబ్రవరి అని మెన్షన్ చేశారు. సో మనకు 2 నెలలు కూడా టైం లేదు. దాదాపుగా ఒక 50-55 రోజులు అంతే, అంతకుమించి టైం లేదు. సిలబస్ కూడా మార్చారు. లాస్ట్ గ్రూప్ 2 సిలబస్ ఈ గ్రూప్ 2 సిలబస్ కొంచెం తేడా అయితే ఉంది, ముఖ్యంగా ఫిలిమ్స్ సిలబస్లో. సో అంతకుముందు ఫిలిమ్స్ ఒకటే పేపర్ ఉంది, ఇప్పుడు ఒకటే పేపర్ ఉంది. బట్ మెయిన్స్ మాత్రం అంతకుముందు నోటిఫికేషన్లో 3 పేపర్లు ఉంటే ఇప్పుడు రెండు పేపర్లకి దాన్ని కుదించడం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఫిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా గట్టెక్కగలం, ఈజీగా క్వాలిఫై అవ్వగలం అనేది చూద్దాం మనం. సో ఫిలిమ్స్ సిలబస్లో ముఖ్యంగా మనకు 5 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో వచ్చేసి హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అయితే ఇప్పుడు ఈ 5 టాపిక్స్ని ఎలా చదవాలి, ఎలా చదివితే ఈజీగా మనం క్వాలిఫై అవ్వగలం? ఎందుకంటే ఇప్పుడున్న మనకు ఈ కొంచెం టైంలో, ఈ అతి కొద్ది సమయంలో మనం వీలైనంత ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవడం ట్రై చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సబ్జెక్టులో సిలబస్ని వర్డ్ టు వర్డ్ చదవాల్సిన అవసరం లేకుండా మనం చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు 5 పార్ట్స్ అని చెప్పాను కదా సిలబస్లో. మన సిలబస్లో 5 పార్ట్స్ అని చెప్పాను ఏవైతే ఉన్నాయో. అందులో మనకు ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ స్కోరింగ్ చూసుకుందాం. స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయి అంటే, స్కోరింగ్ టాపిక్స్ మెయిన్గా మెంటల్ ఎబిలిటీ ఒకటి, రెండోది సొసైటీ ఒకటి. సొసైటీ ఒకటి రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది మన సిలబస్లో. సో సొసైటీకి ఏ విధంగా చదివితే మనం స్కోరింగ్ చేసుకోవచ్చు, అలాగే మెంటల్ ఎబిలిటీకి కానీ. బేసిక్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒక లిమిటెడ్ టాపిక్స్. అతను ఇచ్చిన సిలబస్లో సొసైటీ వచ్చేసి ఒక లిమిటెడ్ టాపిక్గా ఉంది. సో సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ రెండు కలిపితే 60 మార్కులు గాను మనం ఎంత లేదైనా కూడా కొంచెం కష్టపడితే 40 నుంచి 45 దగ్గరగా స్కోరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అంటే మనం సో ఇది 1:50 రేషియోలో తీసుకున్నట్టయితే దాదాపుగా ఒక 35 నుంచి 40 వేల మంది దాకా క్వాలిఫై అవుతారు. ఈ రేషియోలో చూసుకుంటే మనం టాప్ 10లో ఉన్నా, టాప్ 100లో ఉన్నా, టాప్ 1000లో ఉన్నా, టాప్ 10,000లో ఉన్నా మనకు మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఇందులో క్వాలిఫై అయితే చాలు. సో క్వాలిఫై అవ్వాలి అంటే అంతా చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయో ఆ ముఖ్యమైన టాపిక్స్ని మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా చదవగలిగితే 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఇక్కడ స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం. సో స్మార్ట్ వర్క్ చేయాలి అంటే అన్ని టాపిక్స్, ప్రతి టాపిక్ చదవాలి, ప్రతి టాపిక్ కంప్లీట్ చేయాలి అనేది మనకు ఇప్పుడు అంత టైం లేదు, అంత ఎనర్జీ లేదు, అంత పెట్టలేము కూడా, టైం పెట్టలేము మనం. అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే, ఈ 2 టాపిక్స్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఎబిలిటీకి కొంత సమయం కేటాయించిన తర్వాత మిగతా 3 టాపిక్స్ అంటే ఏమున్నాయి మనకు, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, అండ్ కరెంట్ అఫైర్స్ కానీ. ఇందులో కూడా బేసిక్గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అంటే ఎగ్జామినర్కి చాలా ఇష్టమైన టాపిక్స్ అంటాం కొన్ని ఆ సబ్జెక్ట్స్లో. ఆ ఇష్టమైన టాపిక్స్ మనం ఎగ్జామినర్ ప్రతి ఎగ్జామ్కి కూడాను ఆ టాపిక్స్ కవర్ చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకుందాం, వేదిక్ ఏజ్ అనుకుందాం. ఇలాంటివి చాలా ఇష్టమైన టాపిక్స్ అన్నమాట ఎగ్జామినర్కి. సో ఇందులో నుంచి ఈ టాపిక్స్ కనుక కష్టపడితే ఇందులో నుంచి మినిమం ఒక 3 క్వశ్చన్లు కానీ 4 క్వశ్చన్లు కానీ ఈజీగా మనకు మార్క్స్ తెచ్చి పెడతాయి. అదేవిధంగా జాగ్రఫీ తీసుకుంటే కొన్ని ఫిజికల్ జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. క్లైమేట్ కానీ, లేదంటే మన హిమాలయాస్ గురించి టాపిక్స్ కానీ, రివర్స్ గురించి టాపిక్స్ కానీ. సో ఈ టాపిక్స్ కనుక కొంచెం కవర్ చేసుకోగలిగితే కొంచెం వీలైన ఎక్కువ మార్క్స్ మనం సాధించుకోగలగాం. అలాగే కరెంట్ అఫైర్స్, కొందరు అడుగుతున్నారు, సార్ కరెంట్ అఫైర్స్ మనకు ఎంతవరకు చదవాలి, ఎన్ని మంత్స్ చదవాలి? నేనేమంటాను అంటే, మ్యాక్సిమం ఒక 10 months కరెంట్ అఫైర్స్ అయితే మోర్ దాన్ ఇనఫ్ అంటాను. కొందరు ఏమని అడుగుతారంటే, 2 years 1.5 year బ్యాక్ కరెంట్ అఫైర్ కూడా అడుగుతున్నారు కదా సార్ అని కొందరు అడుగుతున్నారు.
అయితే నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌లో 30 క్వెషన్‌లకు కానీ మనం దాదాపుగా 20-25 మనం చేయగలిగితే చాలు. మిగతా 5 అనేది 100% ఎవరికీ తెలీదు. సో, ఈ 5 క్వెషన్‌ల కోసం మనం ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి 5, 10 క్వెషన్‌ల కోసం మనము లాస్ట్ 1, 1½ ఇయర్, 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదవాల్సిన ఆవశ్యకత అయితే లేదు. అందువల్ల మోర్ దాన్ 10 మంత్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ అప్ టు 10 మంత్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ మనకు. సో, ఇది ఇంతవరకు అయితే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చూడాల్సింది మైండ్స్ అకాడమీ వాళ్ళు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది January 1, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. 45 డేస్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే 6:30 to 8 AM. సో, ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకుంటాము. ఆ టాపిక్ నుంచి ఒక మెంటర్ వచ్చేసి దానికి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి ఆ టాపిక్‌లో అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమున్నాయి, ఆ క్వెషన్స్ ఎలా అడుగుతారు, మన ఎగ్జామినర్ కానీ ఎలా అడిగే ఛాన్స్ ఉంది అనేది మనం డిస్కస్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ రాత్రి 9 తర్వాత ఖచ్చితంగా ఒక స్లిప్ టెస్ట్ అనేది మనం పెడతాం విత్ 50 క్వెషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం ఇస్తాం. ఇవి 100% తూచా తప్పకుండా ఎవ్రీ డే మనం చేస్తే మీకు 100% క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇది మనం 45 డేస్ చేస్తున్నాం. 45 డేస్లో ఫస్ట్ 31 డేస్ మొత్తం సిలబస్ అంతా ఒకసారి కవర్ చేసేస్తాం. నెక్స్ట్ 15 డేస్లో మళ్ళీ ఇంకొకసారి అంత సిలబస్ అంతా మళ్ళీ ఇంకోసారి కవర్ చేయడం జరుగుతుంది. సో, ఇలా 2 సార్లు మనం సిలబస్ని కవర్ చేయడం వల్ల ఏ టాపిక్ మిస్ అవ్వదు అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి ఒక్కటి 2 సార్లు కవర్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏ టాపిక్ కూడా మర్చిపోము అండ్ ఎగ్జామ్ కూడా రాస్తున్నాం కాబట్టి ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మనం కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ 150 మనం స్కోర్ చేయాల్సింది 100, 120 కాదు. 75 to 80 స్కోరింగ్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. ఎందుకంటే రేషియో 1:50 తీస్తారని మన ఏపీపీఎస్సీ కూడా ఆల్మోస్ట్ మన కమిషన్ మెంబర్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో, 1:50 తీస్తున్నారు అంటే 1:50 తీస్తే ఎంతమంది వస్తారు? ఆల్మోస్ట్ 35,000 to 40,000 దాకా వస్తారు. సో, 35,000 to 40,000 అని మనం అనుకుంటే దాని కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసి 70 to 75 మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే లెస్ దాన్ 50% అనేది కట్ ఆఫ్ చాలా వరకు ఉండడం జరుగుతుంది. 1:50 తీస్తాం. సో, ఈ విధంగా చూసుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ డే ఆ క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేసుకుంటూ ఉన్న టాపిక్స్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉన్న టాపిక్స్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఈజీగా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మెయిన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్తో నేను ఖచ్చితంగా ఒక మెంటర్గా మీకు అవైలబుల్ ఉంటాను. ఎవ్రీ డే కానీ ఎనీ టైం ఒక మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేను ఉండడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. లేదంటే మన మైండ్స్ అకాడమీ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా మీరు వాట్సాప్ వాళ్ళకు వచ్చేసి వాట్సాప్ ఫెసిలిటీ ఉంది. 6 AM to 10 PM ఎనీ టైం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళతో. ఏ డౌట్స్ ఉన్నా సరే ఎనీ టైం ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు ఖచ్చితంగా వితిన్ 1 డేలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒకటే ఒక పని ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని 100% 6:30 to 8 AM ఖచ్చితంగా మీరు వినడం చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యి సో, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అవన్నీ మేము గైడ్ చేస్తాం. ఖచ్చితంగా మేము 100% మీ వెంట ఉంటాము. ఈ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.